రాష్ట్రంలో ఉండే వికలాంగులకైతే ఒక శుభవార్తనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వికలాంగులకైతే ఇప్పటి వరకు ఈ సదరన్ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో ఈ సదరన్ సర్టిఫికేట్ల స్లాట్లను అయితే ఆపివేయడం జరిగింది. ఇక్కడ పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ చేసే భాగంలో ఇక్కడ మనకి జనవరి నుంచి ఇప్పటి వరకు అయితే కొత్తగా వికలాంగులకు ఈ సదరన్ సర్టిఫికేట్లు ఏవైతే జారీ చేసే ఉంటాయో ఇవన్నిటిని కూడా ఆపివేయడం జరిగింది. వీరికైతే ఒక శుభవార్తని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చిన న్యూస్ని నేను మీకు చదివి వినిపిస్తాను, తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం కొంతకాలంగా ఈ సదరన్ స్లాట్లను అయితే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనిఖీ కార్యక్రమంలో భాగంగా జనవరి నుంచి సదరన్ స్లాట్లను ఏపీలో తాత్కాలికంగా నిలిపివేశాయన్నమాట. అయితే ఏప్రిల్ 1 నుంచి సదరన్ స్లాట్లు తిరిగి ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ వెరిఫికేషన్తో పాటుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో జిల్లా టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం అయితే మనకి ఈ సదరన్ స్లాట్లు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఆరోగ్య శాఖ డైరెక్టర్ అయితే మనకి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సదరన్ కేంద్రాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికెట్లు అయితే జారీ చేయబోతున్నారు. ఇక్కడ మరోవైపు ఏంటంటే శారీరక లేదా మానసిక వైకల్యంతో పాటు దృష్టిలోపం అంటే మనకి చూపులోపం వంటి సమస్యలతో బాధపడే వారికి సదరన్ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వారిలోని వైకల్యాన్ని నిర్ధారించి ఈ సదరన్ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. ఈ సదరన్ సర్టిఫికేట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమాలను అనుసరించి జారీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రమాదాల్లో ఎవరైనా సరే అవయవాలు కోల్పోయిన వారితో పాటుగా ఆర్థోపెడిక్ సమస్య ఉన్నవారు, వినడానికి సమస్య ఉన్నవారు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ సదరన్ సర్టిఫికేట్లు అయితే మనకి జారీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనకి సింపుల్గా మీకు చెప్పే విషయం ఏంటంటే సదరన్ సర్టిఫికేట్లు అయితే మనకి ఏప్రిల్ 1 నుంచి మనకి అందుబాటులో ఉండబోతున్నాయి. ఎవరైనా సరే వికలాంగత్వంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారో మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీ సేవా సెంటర్లకు వెళ్ళండి. సచివాలయాలకైనా వెళ్ళొచ్చు, లేదంటే ఈ మీ సేవా కేంద్రాలకైనా వెళ్ళొచ్చు. మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరైతే ఈ సదరన్ స్లాట్ని బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత మనకైతే మన మొబైల్ నెంబర్ మనం ఏదైతే ఇస్తామో ఈ మొబైల్ నెంబర్కి మనకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లో మనకి ఏ రోజున, ఏ తేదీన, ఏ హాస్పిటల్లో, ఏ టైంకి మనం అక్కడికి వెళ్తే మనకి పరీక్షలు నిర్వహిస్తారు అనే విషయాన్ని అయితే మనకి క్లియర్గా ఈ మెసేజ్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. మనకైతే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత అయినా లేదంటే ఒక 2-3 రోజుల తర్వాత అయినా కూడా మనకి ఒక మెసేజ్ రూపంలో మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి అనే మనకు విషయం అయితే క్లియర్గా మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ సదరన్ సర్టిఫికేట్లు ఎవరెవరికి ఇస్తారంటే వికలాంగత్వంతో బాధపడే ప్రతి ఒక్కరికి ఇస్తారు. లేదంటే ఏదైనా ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వాళ్ళకి, లేదంటే ఆర్థోపెడిక్ అంటే ఇక్కడ ఏదైనా ఆపరేషన్స్ జరిగి తీవ్రంగా నష్టపోయిన వాళ్ళకి, కాళ్ళు విరిగిపోయిన వాళ్ళకి, చేతులు విరిగిపోయిన వాళ్ళకి, ఇక్కడ చెవుడు వినడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి, చూడటానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి, మానసికంగా బాధపడే వాళ్ళకి, ఇలాంటి అందరికీ కూడా ఈ సదరన్ స్లాట్లు అయితే మన సదరన్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేయడానికి మనకైతే అవకాశం ఉంటుంది. అయితే ఇక నుంచి సదరన్ స్లాట్లు అనేవి ఒక సమయంలో మాత్రమే తెరిచి ఉంటాయి, ఒక సమయంలో మూసేసి ఉంటాయి అనేది ఏమి లేదండి. సంవత్సరం పాటు కూడా మనకి మీ సేవా కేంద్రాల్లో ఎప్పుడైనా సరే ఈ సదరన్ స్లాట్లను బుక్ చేసుకునేందుకు ఇక్కడ అవకాశం అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒక పెద్ద అప్డేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు మనకి ఈ సదరన్ స్లాట్లు అనేవి 2 నెలలు ఆన్లో ఉంటాయి, 2 నెలల క్లోజ్లో ఉంటాయి, మళ్ళీ తర్వాత ఎప్పుడు ఆన్ చేస్తారు, మళ్ళీ తర్వాత క్లోజ్ చేస్తారు, అలా ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఈ సదరన్ స్లాట్లు అనేవి ఆన్లోనే ఉండటానికి గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకుందనమాట. సో జనవరి నుంచి ఇప్పటి వరకు తాత్కాలికంగా ఈ సదరన్ సర్టిఫికేట్లని జారీ చేయడం అయితే నిలిపివేయడం జరిగింది. ఏప్రిల్ నుంచి మళ్ళీ మనకైతే ఈ సదరన్ సర్టిఫికేట్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ సదరన్ సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి కూడా మనమైతే ఎలిజిబుల్గా ఉంటాం. అలాగే మనకి ముఖ్యంగా ఈ పెన్షన్ తీసుకునే అంశం పైన ఈ సదరన్ సర్టిఫికేట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పేసి గవర్నమెంటే తెలియజేసింది.
సో ఇక్కడ వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సదరన్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మీరు ముందు అప్లికేషన్ చేసుకొని హాస్పిటల్కి వెళ్తే మీకు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించి పరీక్షలు చేసి మీకు ఎంత పర్సంటేజ్ ఉంది అనే విషయాన్ని అయితే అక్కడ తెలియజేయడం జరుగుతుంది. తద్వారా మీకైతే మరో 15-20 రోజుల్లో మీరు ఎక్కడైతే ఈ సదరన్ స్లాట్ అప్లికేషన్ చేసుకున్నారో అక్కడే మీరు ఈ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వికలాంగులుగా ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ సదరన్ సర్టిఫికేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ముందుగా ఈ సర్టిఫికేట్లు అప్లై చేసుకుంటారో వారికి ముందుగా తేదీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికే ముందు సర్టిఫికేట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏప్రిల్ మంత్లో కొత్త పెన్షన్స్ జారీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా చాలా త్వరగానే ఈ సదరన్ సర్టిఫికేట్లు అనేవి బుక్ చేసుకుంటే మనకి త్వరగా సర్టిఫికేట్ వస్తుంది. మనం త్వరగా పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు ఈ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేనైతే డెఫినెట్గా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగలనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.